ఎస్. అరే క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిపోయినరా. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ ఒక్కటే ఉంది. ఇంత మంచి న్యూస్ చెప్తే ఇలా సాడ్గా ఉన్నారేంట్రా? నీకేరా చదువు నమ్ముకున్నావు, చక్కగా ఉన్నావు. మేము అమ్మాయి నమ్ముకున్నాం, అడుక్కు తింటున్నాం. కన్నా నీకేమైందిరా? ఏం చెప్పండిరా నా బాధ. ఇంట్లో అందరూ దొంగను చూసినట్టు చూస్తున్నారా. ఒకప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళంగానే చికెన్ బిర్యానీ తినరా అని పెట్టేది. కానీ ఇప్పుడు మా నాన్న గుమ్మానికి ఒక కోడిని కట్టి దాన్ని చూస్తూ ఉట్టన్నం తినమంటున్నాడు రా. చాలా దారుణంగా చూస్తున్నారు రా. తోముకుంటానికి సొప్పు ఎవరు? నాన్న సొప్పు రాసుకో. నాకు సోపు ఇవ్వి. నాన్న నువ్వేనా? నాన్న దొప్పటే దోమలు ఎక్కడెక్కడ కుట్టేస్తున్నా. చాలా దారుణంగా ఉందిరా పరిస్థితి. ఫోన్ చేసి వారం రోజులు అయింది. పదరా మీ బండి దగ్గరికి వెళ్దాం, 4 దోశలు వేసి పెడదు. బండి దగ్గరగా ముందు చేది. ఈ విషయం మా బాబు తెలిస్తే పెనం మీద కాదురా నా ఈపు మీద ఎత్తాడు. ఒకప్పుడు రే గ్రౌండ్కి వెళ్తున్నా నాన్న అంటే దంపతులు ఇద్దరు ఎదురొచ్చి బ్యాట్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళే వీర సైనికుడికి తిలకం దిద్ది పంపినట్టు పంపేవర్రా. కానీ అలాంటిది ఇప్పుడు రే పిడిరిగిన బ్యాటను కూడా చూడకుండా దాన్ని ముక్కలు ముక్కలు చేసి అటక మీద వేసాడు రా మా నాన్న. మా అమ్మాయితో రే నా సిమ్ములన్నీ తీసి నూతులేసి నీళ్ళలో కలిపేసిందిరా. ఓన్లే ఖాళీ సెల్తో కాలం గడుపుకుందాం అనుకుంటే బాత్రూమ్ లో ఉన్నానని కూడా చూడకుండా సెల్లు లాక్కుని నన్ను టీచ్ చేసి అమ్మాయిల ముందు నవ్వులు పాలు చేసి చివరికి బస్సు టైర్ కింద పెడించాడు అలా సెల్లు మా నాన్న. నా దరిద్రానికి ఒక పరాకాశ్ చెప్పనా రండి. నిన్నొకడు టీ ఇప్పిస్తానన్నాడని రోజంతా ఆడుతూనే తిరిగేశాడురా. టీ తాగించాడా? లేదురా, నాకే నీరసం వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగేశాను. డాడీ నా ల్యాప్టాప్ ఏమైంది? ఎవరు తీసుకెళ్తున్నారు? వైరస్ వచ్చిందటమ్మా. రాత్రి పగలు వాడేవిగా పాడైంది. అయినా ఇంక దాని అవసరం నీకేం లేదులే. ఇప్పటి వరకు నువ్వు కొట్టుకొచ్చిన ర్యాంకులు చాలు. మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సడన్ గా పెళ్ళేంటి? కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. ప్రిపేర్ అవడానికి ఇదేం ఎగ్జామ్ కాదు, జీవితం. మమ్మీ చూడు మమ్మీ, ఇప్పటి వరకు చదువులతోనే సరిపోయింది. లైఫ్ ఎంజాయ్ చేయలేదు. ఆడపిల్లని కదా. అదేనమ్మా భయం. నువ్వు మామూలుగా ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి. ఇంకా ఎంజాయ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వద్దులేమ్మా. అది కాదు మమ్మీ. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది మేము విన్నాం, ఇక నుంచి మేం చెప్పింది నువ్వు వినాలి. ఏంటి మళ్ళీ కాకరకాయ? మీకు ఇష్టమైన కూతురికి ఇష్టం. నా కూతురికి ఇష్టమా? అయితే నాకు ఇష్టమే. అయితే తినండి. కాకరకాయ బాగుంది, చేదుగా కమ్మగా ఉంది. ఏంటి? ఏం కావాలి నీకు? అరే ఇంకొకసారి కాల్ చేస్తే మా నాన్నకి చెప్తాను. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. శైలు హలో. అమ్మా చదువుకుంటున్నావా? చదువుకో. శైలు మా నాన్న ఉంటే ఏంటి ఫోన్లో? గుడ్ నైట్ చెప్దాం చేశాను. సరే చెప్పైతే. గుడ్ నైట్. లవ్ యూ రా. లవ్ యూ టూ. మరి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే గుడ్ నైట్. బాయ్. ఇప్పుడు నీ రూమ్ కి అవసరమా? నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్తున్నా కదా, అంత స్మూత్ గా అయిపోద్ది. టెన్షన్ పడకు, సరదాగా కాసేపు స్పెండ్ చేసి వచ్చేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. మా ఓనర్ గారు చూసి ఏడుస్తాడు. నేను పైకి సాగేస్తాను, నువ్వు వచ్చాయి. ఓకే, నేను వెళ్తున్నాను. పాపా ఎవరింటికి? రమేష్ అంకుల్ ఇంటికి. రమేష్ అంకులా? పాపా వెళ్ళకూడదా మళ్ళా? ఏ శాండీ రారా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హ్యాపీగా వచ్చేసావు కదా.
శాండీ ఏమైంది? చా ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? డాడీ డాడీ ఐఎమ్ వెరీ సారీ డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏడోకరా, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను ఇలా ఏడోకరా. కొంచెం తప్పు జరిగిపోయేది. అరే తప్పెందుకురా జరుగుతుంది? తప్పెందుకు జరుగుతుంది? అది నీ మీద నమ్మకం కాదు, నా పెంపకం మీద నాకున్న నమ్మకం. నువ్వు తప్పు చేయాలనుకున్నా చేసే టైంకి డాడీ గుర్తొచ్చాడు చూడు, అద్దిరా నా పెంపకం. అయినా తప్పు చేయడానికి తొందర ఎందుకురా? రేపు పెళ్ళయ్యాక జీవితాంతం చేస్తూనే ఉండాలి, అది సృష్టి ధర్మం. అయినా ధైర్యంగా చేయాల్సిన పని ఇలా దొంగచాటుగా చాచా. రే నువ్వే కాదురా, ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ కట్టిపడేయాలని చూడర్రా. పిల్లలంటే పిచ్చి ప్రేమరా మా పేరెంట్స్కి. నువ్వెంత దూరం వచ్చి తప్పు చేయకపోవడానికి కారణం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన డాడీని చెక్ చేయకూడదని ఎక్కడో అనిపించేది చూడు, అదిరా డాడీ డాటర్ రిలేషన్షిప్ అంటే. థ్యాంక్స్ రా నాన్న, థ్యాంక్స్ రా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రాజా నువ్వు సరేలరా. సారీ అంకుల్. పేరెంట్స్ అలుసు ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే తోలు తీస్తాం. ఇప్పుడు అన్ని స్ట్రైట్ వే తింటున్నా, మెల్లి తిరిగినా తినట్లేదు. హే మీ అన్నయ్య. హే కన్నా ఫోన్. నేను మాట్లాడతా. కట్ అయింది. పర్లేదులే, మళ్ళీ చేస్తాడు వాడు. ఫ్రెండ్ లవర్ ని లవ్ గా చూసే ఫ్రెండ్ వారా నువ్వు? తూ నీ బతుకు. రేయ్ ఎవడి ఫ్రెండ్ ఎవడి లవ్? సీమా నా లవ్ కి నువ్వు ట్రై చేస్తున్నావు. రేయ్ ఏం ఆడుతున్నాడు రేడు? నేను ట్రై చేయడం ఏంటి? ట్రై చేయడం కాకపోతే మనమిద్దరం లవర్సా? రాజా నేను లవ్ చేస్తున్నా. వి బోత్ ఆర్ ఇన్ లవ్. డిడ్ యు గెట్ క్లారిటీ? మరి నా దగ్గర గిఫ్ట్లు తీసుకున్నావు, నీ చుట్టూ నన్ను తిప్పించుకున్నావు. గిఫ్ట్స్ నీ ఆనందం కోసం ఇచ్చావు, నా ఫిజికల్ టచ్ కోసం నా చుట్టూ తిరిగావు నువ్వు. ఏంటే ఫిజికల్ టచ్చా? మీ అమ్మాయిలకి ఎన్ని సార్లు దెబ్బలు తగిలినా బుద్ధి మాత్రం రాదు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు కన్నా సీక్రెట్ గా కడుపులు చేసేవాడిని నమ్ముతారే. నాకు ఫిజికల్ టచ్ కావాలనుకుంటే 3000 పెడితే 3 గంటలు గడిపే అమ్మాయిలు ఇంత మంది దొరుకుతారే. అయినా నా లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తప్పుందేమో గానీ నేను మాత్రం కాదే. నీకు ఇప్పుడు కావాల్సింది ఇన్సైడ్ హార్ట్ టచ్ చేసేవాడు కాదే, అవుట్ సైడ్ హార్ట్ టచ్ చేసేవాడు. తెలుసుకుంటావే, వెరీ సూన్ యూ విల్ గెట్ ఇట్. రేయ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ చేయటం, ఫ్రెండ్ నమ్మించి పాయిజన్ ఇచ్చి చంపేయటం రెండు ఒకటేరా. ఇంకా బయలుదేరు. అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? ఉండు, నేను వెళ్తున్నాను. ఉండొచ్చు కదా, ఓ ముద్దిచ్చలవే. వెళ్ళాలి. ఏ ఆవిడని చూస్తాడనా? సర్లే వెళ్ళు. బాయ్. ఏ డ్రెస్ సరి చేసుకో చున్నీ. శైలు, ఏంటమ్మా? ఎవరే అతను? ఫ్రెండ్. ఫ్రెండ్కి లవర్కి తేడా తెలియదు అనుకుంటున్నావా? మమ్మీ నాకేం చెప్పద్దు. నువ్వు ఇలా చేస్తున్నావు మీ డాడీకి తెలిస్తే ఆయన ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించావా? శైలు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. నిజంగా మీ నాన్నగారిని గౌరవించేదానివి అయితే వాడిని మర్చిపో. ఇంకొకసారి వాడి జోలికెళ్ళని నా మీదొట్టే. మా ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? అసలేంటి ప్రాబ్లం? ఒక పక్క ప్రేమిస్తూ మమ్మల్ని సంబంధాలు చూడమంటాం మోసం కాదా? మా పెళ్లి సంబంధం మీరు చూసారు, నాకు ఇష్టమైన వాడిని నేను చూసుకున్నాను.
మీరు చూసిన దానికి నేను చూసుకున్న దానికి చాలా తేడా ఉంది. నాకు ఇష్టమైన వాడితో ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అసలు ఇష్టం అనే దానికి అర్థం తెలుసా నీకు? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచింది నీ ఇష్ట ప్రకారమేనే. నీకు ఊహ తెలిసే వరకే మా ఇష్టాలు. ఇప్పుడు మేము బతుకుతుంది నీ ఇష్ట ప్రకారమే. నీకు నచ్చిన స్కూల్, నచ్చిన డ్రెస్, నచ్చిన ఫ్రెండ్, తిండి బండి వస్తువులు, ఆఖరికి మేము తినే తిండి కూడా నీకు నచ్చిందేనే. అబ్బా ఇప్పుడేమంటావు? కూతురు తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. ఇక నుంచి వాడిని కలవడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. సర్లే వదిలే, ఇక్కడే చేస్తాను. ఇదంతా నా ఇష్ట ప్రకారమేనంట. యూ చీట్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు మంచోడు కదా అని సిన్సియర్ గా లవ్ చేస్తే. హే వెయిట్ సీమా ఏంటి సిన్సియారిటీ గురించి మాట్లాడడం? నాన్ సెన్స్. నీ మాటలతో నన్ను చెడగొట్టావు, నా చేతలతో నిన్ను చెడగొట్టావు.